హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ. ఈ స్మాల్ జిందగీ అంటే ఏంటి, ఎలా వచ్చింది ఈ పేరు, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పల్లెటూరు. కరోనా వచ్చే వరకు కూడా స్మార్ట్ ఫోన్ అంటే ఏంది, స్మార్ట్ ఫోన్ యూస్ చేయడం ఎలా అనేది కూడా తెలియదు. ఇంటర్ అయిపోయింది. ఆ టైంలో ఏం చేద్దాం, బీటెక్ చేద్దామా, డిగ్రీ చేద్దామా, ఇంకోట అని ఆలోచిస్తూ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని అనివార్య సంఘటనలు, జాబ్ చేసి తర్వాత పెళ్లి చేసుకోవాలి, లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఇదిలో ఉన్న నేను కొన్ని సిచ్యువేషన్స్ అలా జరిగి ఏ జాబ్ చేయకుండానే మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ పల్లెటూరు నుంచి ఒక సిటీ హైదరాబాద్. అప్పటి వరకు కూడా హైదరాబాద్ అంటే తెలీదు. హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే ట్యాంక్ బండ్, హైదరాబాద్ అంటే గోల్కొండ ఫోర్ట్, ఇంతే తెలుసు. హైదరాబాద్ ఒక్కసారి కూడా వెళ్ళని అమ్మాయి. మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంది హైదరాబాద్ వచ్చిన తర్వాత, నేను మా హస్బెండ్ ఇంతే. మా తెలిసిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ ఎవ్వరూ లేరు. ఓకే, అలా లైఫ్ జరుగుతూ ఉంది. జాబ్ చేయాలి అన్న ఇది అక్కడితో ఆగిపోయింది. ఓకే, మార్నింగ్ లేస్తున్నాం, వండుకుంటాం, తింటూ లైఫ్ అలా వెళ్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక ప్రెగ్నెన్సీ. సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే కాదు, ఒక అన్సక్సెస్ఫుల్. 100 కాదు, లక్షల్లో ఒకరికి జరిగే ఒక ప్రెగ్నెన్సీ అది. ఓకే, అలా అయిపోయింది. 7th మంత్ స్టార్ట్ అయ్యే వరకు అది అబార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి డిప్రెషన్. ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు వచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జాక్ట్ 1 ఇయర్కి మళ్ళీ కన్సీవ్. ఓకే, ఈ ప్రెగ్నెన్సీ బాగానే ఉంది. కాకపోతే లాస్ట్ ప్రెగ్నెన్సీ అలా అవ్వడం వల్ల కంప్లీట్ బెడ్ రెస్ట్. ఎక్కడి కూడా ఇల్లు హాస్పిటల్ చెకప్ ఇది తప్ప ఇంకోటి తెలీదు. ఇలా అయిపోయింది 9 months. ఓకే, ఇంత బెడ్ రెస్ట్లో ఉన్నా, ఏం చేయకపోయినా, లాస్ట్ 9th month పడ్డ తర్వాత నార్మల్ డెలివరీ కోసం నేను యూస్ చేసిన టిప్స్ నాకు వర్క్ అయ్యాయా లేదా అంటే ఖచ్చితంగా వర్క్ అయ్యాయి. 9 months కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ అయింది. అందరు అంటారు ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యిద్ది, మన బాడీ నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేసిద్ది అనేది. ఇంకా అది కరెక్టో రాంగో నాకైతే తెలియదు. నా విషయంలో మటుకు కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉన్నా కూడా 9 months నార్మల్ డెలివరీ అయింది. ఎలా అయింది, ఓకే, ఈ విషయం పక్కన పెట్టి దీనికంటే ముందు పీసీఓడి. నాకు తెలిసిన ఉమెన్ నాలెడ్జ్ ప్రకారం ఈ పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫెర్టిలిటీ, ఈ గర్భసంచిలో నీటి బొడుగలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి, ఏంటి, ఈ పీసీఓడికి సొల్యూషన్ ఏంటి, సీడ్ సైక్లింగ్ అనేది ఎలా చేయాలి, పీసీఓడి కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇలాంటి వాటన్నిటికీ పరిష్కారం సీడ్ సైక్లింగ్. ఖచ్చితంగా సీడ్ సైక్లింగ్ 99.999% ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయింది. కానీ ఈ టాపిక్ అనేది చాలా వరకు తెలీదు. చాలా వరకు కాదు, ఒక 100లో 10 మందికి కూడా తెలుసో తెలీదో ఇలాంటి నాలెడ్జ్. ఇది అంతా నేను నా వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఒక పెద్ద సిస్టర్ కానివ్వండి, పెద్ద అక్కగా కానివ్వండి, చిన్న చెల్లిగా కానివ్వండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను ఇద్దామనుకుంటున్నాను. ఈ సీడ్ సైక్లింగ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇలాంటివన్నీ ఫీమేల్ హెల్త్ చాలా చాలా డిస్టర్బ్ అవుతుంది. మెయిన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్. అమ్మాయిలకి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ అమ్మాయిలకే కాదు, ప్రతి మనిషికి బాడీలో ఉన్న ఈ హార్మోన్స్ కరెక్ట్గా ఉంటేనే హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతే షుగర్ ఎలా వస్తుంది, అలాగే థైరాయిడ్ వస్తుంది. ఇలాంటివి అన్నీ కూడా హార్మోనల్ ప్రాబ్లమ్సే అండి. మెయిన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ పీసీఓడి నుంచి ఎలా బయటికి రావాలి, ఓకే, ఎలా కన్సీవ్ అవ్వాలి, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఇలాంటి టాపిక్స్ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను యూట్యూబ్లో. బయటికి వెళ్ళి జాబ్ చేసే ఆప్షన్ లేదు. ఇప్పుడు నాకు 8 months బేబీ. ఓకే, ఇల్లు, ఫ్యామిలీ, బేబీ చూసుకుంటూ ఇంకేం చేయగలం, బయటికి వెళ్ళి ఏం చేయలేము.
సో అలా వచ్చిందే ఈ యూట్యూబ్ ఛానల్. సరే ఇలా అయినా ట్రై చేద్దాము, ఒక అడుగు వేద్దాం అని. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్తాను. ఒక 80% ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉంది. 20% అంటే సోషల్ మీడియా అంటే ఎవరైనా భయపడతారు. సో అలా కుకింగ్ వీడియోస్, నా రెగ్యులర్ లైఫ్ స్టైల్, నా వర్కింగ్ ఎలా ఉంటుంది, బేబీతో నా డైలీ రొటీన్, ఫుడ్ వీడియోస్, అలాగే డైట్ వీడియోస్, డైటింగ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా చాలా వెయిట్ గెయిన్ అయ్యాను నేను. ఆ తర్వాత ఒక 3 మంత్స్ డైట్ చేసి 10 మంత్స్ వెయిట్ లాస్, 10 కిలోస్, 3 మంత్స్లో ఒక్క 10 కిలోస్ వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసి ఇలాంటి వీడియోస్ అన్నీ నా ఛానల్లో మీరు చూస్తారు. ఒకవేళ మీకు నా ఛానల్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలి, ఇందులోంచి ఎలా బయటికి రావాలి, ఇన్ఫర్టిలిటీ ఎలా తగ్గించాలి, ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోలో ఇన్ఫామ్ చేస్తాను. సో నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ స్మాల్ జిందగీ ఛానల్ని మీ లైక్, సబ్స్క్రైబ్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.